అఖిల భారతీయ పద్మశాలి సంఘం సంచలిత్ పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధివేశన సెప్టెంబర్ 1వ తేదీన సోలాపూర్ నగరంలో జరగనున్నది. ఇందుకోసం జూలై 30వ తేదీన సాయంత్రం సిద్ధేశ్వర్పేటలోని శ్రీ మార్కండేయ మందిరంలో ఎంతో ఉల్లాసమైన వాతావరణంలో బైఠక సమావేశం నెరవేరింది. ఈ బైఠక సమావేశానికి అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క గౌరవ అధ్యక్షులు శ్రీధర్జీ సుంకుర్వార్, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు కందగట్ల స్వామి, ఉపాధ్యక్షులు రామకృష్ణ కొండ్యాల్, పశ్చిమ మహారాష్ట్ర అధ్యక్షులు మహేష్ కోఠే, పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులు సురేష్ పల్మారి, ఉపాధ్యక్షులు అశోక్ ఇందాపురే, సచివ్ సంతోష్ సోమా, అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క సచివ్ సత్యనారాయణ గుర్రం, పావర్లూమ్ విభాగం యొక్క అధ్యక్షులు అంబాదాస్ బింగి, పశ్చిమ మహారాష్ట్ర యొక్క సహ సచివ్ మల్లికార్జున్ సర్గం, శ్రీనివాస్ ఏలే, విశ్వస్తులు మాజీ మహాపౌర్ జనార్దన్ కారంపురి, అఖిల భారతీయ యువక్ జన్ సంఘం యొక్క అధ్యక్షులు ప్రతిమేష్ కోఠే, సూర్యకాంత్ జిందం, మాంకాళి ఎల్ది, శ్రీనివాస్ ఏలే, పురుషోత్తం ఉడతా, యువక్ సంఘటన యొక్క అధ్యక్షులు శేఖర్ కట్కం, నాగేష్ బొమ్డ్యాల్, విజయ్ నీలి, అలాగే పశ్చిమ మహారాష్ట్ర అఖిల భారతీయ యువజన సంఘం, పద్మశాలి జ్ఞాతి సంస్థ, పద్మశాలి యువక్ సంఘటన యొక్క అందరు పదాధికారులు, సదస్సులు ఎంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనారు. ఇదే బైఠక సమావేశంలో పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క సర్ చిట్నీస్ పదవిపై దయానంద మహాదేవ్ మామ్డ్యాల్ వీరి ఎన్నిక చేయడం జరిగింది. ప్రముఖుల ఆధ్వర్యంలో వారికి నియుక్తి పత్రం అందజేస్తూ ఎన్నిక పత్రం అందజేస్తూ సత్కరించడం జరిగింది. అలాగే వారి ముందు నడవడికలకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.